పొన్నూరు నియోజకవర్గంలో ఎవరు గెలుపు అవకాశాలు ఉన్నాయి? వైసీపీ అభ్యర్థిగా అంబటి మురళి గారు పోటీ చేస్తున్నారు. టీడీపీ అభ్యర్థిగా ధూళిపళ్ళ నరేంద్ర గారు పోటీ చేస్తున్నారు. సో ఎవరి బలం ఏంటి, ఎవరి బలహీనతలు ఏంటో చూద్దాం. ముందుగా వైసీపీ అభ్యర్థి అంబటి మురళి గారి సంగతి తీసుకుంటే ఆయన ఈ నియోజకవర్గానికి కొత్త. మొన్నటిదాకా కిలార్ రోసయ్య గారు ఉన్నారు. సో ఆయన్ని గుంటూరు ఎంపీగా పంపించి అంబటి మురళి గారికి టికెట్ అయితే ఇచ్చారు. సో అంబటి మురళి గారు మంత్రి అంబటి రాంబాబు గారి తమ్ముడు. సో ఇక్కడ ఆయనకున్న ప్లస్లు ఏంటి? కేవలం వైసీపీ బలమే ఆయన బలం ఇక్కడ. అలాగే వైసీపీ అమలు చేసిన సంక్షేమ పథకాలే ఆయనకి బలంగా మారుతున్నాయి. అంతే తప్పించి ప్రత్యేకంగా బలాలంటూ లేవు. ఇక బలహీనతల సంగతులు వస్తే ప్రభుత్వం మీద ఉండే వ్యతిరేకత, ప్రభుత్వం ఏమాత్రం అభివృద్ధి చేయలేదనే భావన ప్రజల్లో ఉండడం, అది కూడా వాస్తవం అవ్వడం కూడా ఆయనకి మైనస్గా మారుతుంది. ఇక ధూళిపళ్ళ నరేంద్ర గారి గురించి మాట్లాడితే ఆయన 5 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు పొన్నూరులో. కేవలం 6సారి మొన్న 2019లో ఓడిపోయారు. సో నరేంద్ర గారికి నియోజకవర్గంలోని ప్రతి మండలం, ప్రతి గ్రామంతో పరిచయాలు అనేవి విస్తృతంగా ఉన్నాయి. మండలంలోనూ గ్రామ స్థాయిలో నాయకులను పేరు పెట్టి పిలిచేంత చనువు, అలాగే పరిచయాలు అనేవి నరేంద్ర గారికి ఉన్నాయి. ఇది మేజర్ ప్లస్గా చూడొచ్చు. ఇక మైనస్లు అంటూ పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేవు. ఆయన మీద అవినీతి ఆరోపణలు కూడా పెద్దగా లేవు. సో ఎవరికి గెలుపు అవకాశాలు ఉన్నాయి? గుంటూరు జిల్లాలో, కృష్ణా జిల్లాలో మేజర్గా కుల సమీకరణాలు కీ రోల్ పోషిస్తాయి. అది అందరికీ తెలిసిన విషయమే. సో ఈ నియోజకవర్గంలో కూడా కుల సమీకరణాలే కీ రోల్ పోషించడానికి ఛాన్స్ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి ముస్లిమ్స్ 30,000 మంది ఉన్నారు, ఎస్సీలు 50,000 మంది ఉన్నారు, బీసీలో 45,000 దాకా ఉన్నారు, కమ్మ ఓటర్ సంఖ్య 25,000. ఇక మిగిలిన వాళ్ళందరూ కొద్దిగా ఉన్నారు అనుకోవచ్చు. కాపులు ఒక 30,000 మంది ఉన్నారు. సో ఈ ఈక్వేషన్స్ ఆధారంగానే కాపు అభ్యర్థి అయిన అంబటి మురళిని ఇక్కడ పెట్టింది వైసీపీ. సో ఏది ఏమైనా రాష్ట్ర వ్యాప్తంగా ఒక టాక్ నడుస్తుంది. ఎస్సీలు, ముస్లింలు ఖచ్చితంగా వైసీపీ వైపు మొగ్గు చూపుతారు, మెజారిటీ ఆఫ్ ఓటర్స్ అనే టాక్ నడుస్తుంది. సో ఆ 2 సామాజిక వర్గాల్లో వైసీపీకి కొద్దిగా ఎక్కువ ఓట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే కమ్మ ఓటర్స్లో మెజారిటీ 95% ఓట్స్, అలాగే బీసీలో మెజారిటీ ఆఫ్ ఓట్స్ అనేవి తెలుగుదేశం అభ్యర్థికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఇక్కడ 30,000 దాకా ఓటు బ్యాంక్ ఉన్న కాపు సామాజిక వర్గ ఓటర్లు డిసైడింగ్ ఫ్యాక్టర్గా మారే అవకాశం ఉంది. అయితే జనసేన పార్టీతో పొత్తులో ఉన్నారు కాబట్టి మెజారిటీ ఆఫ్ ఓట్స్ టీడీపీ అభ్యర్థికి పడే అవకాశాలు ఉన్నాయి. అలాగే స్థానికంగా నరేంద్ర గారి మీద ఉన్న అభిమానం, ఆయనతో ఉన్న పరిచయాల నేపథ్యంలో కూడా నరేంద్ర గారి వైపే కాపు ఓటర్లు ఎక్కువగా చూసే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. సో అలానే మురళి గారి అవకాశాలను కొట్టిపారేయలేములే, కానీ ఈ నియోజకవర్గంలో అయితే ఖచ్చితంగా నరేంద్ర గారి గెలుపుకే ఎక్కువ ఎడ్జ్ కనపడుతుంది. సో కంఫర్టబుల్గా నరేంద్ర గారు గెలిచే అవకాశాలు ఉన్నాయి. బట్ ఎలక్షన్స్కి టైం ఉంది కాబట్టి ఏదైనా జరగచ్చు. అంబటి మురళి గారు గెలవరు అని మనం 100% చెప్పలేం, కానీ నరేంద్ర గారు గెలవడానికే ఎక్కువ అవకాశాలు అయితే ఇక్కడ కనపడుతున్నాయి.